అయింది. Oppo Reno 10 5G కరెక్టేనా? నేను బ్లాగ్స్ చేసుకుంటున్నా కానీ నా కెమెరా బాగాలేదని మా హస్బెండ్ కొత్త మొబైల్ తీసుకోవచ్చు కదా అని ఒక సజెషన్ ఇచ్చాడు. యాక్చువల్ గా నాకైతే న్యూ మొబైల్ తీసుకోవాలి అనే థాటే రాలేదు. డబ్బులు అయితే నేనే కట్టుకుంటున్నాను. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇంకా 38,999 రూపీస్ అని ఉంది. బట్ మాకు ఫ్లిప్కార్ట్ లో 33,000 రూపీస్. అయితే మాకు ఈ మొబైల్ వచ్చేసి ఎంతకు వచ్చిందో తెలుసా? 13,000 రూపీస్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా చెప్తాను. అయితే నా ఓల్డ్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 11. అది ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఫ్లిప్కార్ట్ లో 11,700 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ మా హస్బెండ్ కి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లో ఒక 3,000 ఆఫర్ వచ్చింది. నెక్స్ట్ ఏదో ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్ అంట. వాడు ఒక ఫ్లిప్కార్ట్ వోచర్ ఇచ్చాడు 7,000 రూపీస్ ది. ఆ వోచర్ ఇచ్చి ఈ మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే ఆ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లో 3,000 రూపీస్ ఇవన్నీ పోగా మాకు 13,000 రూపీస్ పడింది. యాక్చువల్ గా అయితే కనుక 11,000 రూపీసే పడాలి. కానీ 2,000 రూపీస్ పెట్టి 2 years ప్రొటెక్షన్ వారంటీ సంథింగ్ ఏదో తీసుకున్నాడంట. అంటే మొబైల్ కింద పడినా పగిలిన వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారంట. ఒకవేళ ఏమి కాని పక్షంలో ఎక్స్చేంజ్ చేసే పాసిబిలిటీ లేకపోతే కనుక న్యూ మొబైల్ రీప్లేస్ చేస్తారు అన్నట్లుగా చెప్పాడు. సో దానికోసం అయితే కింద పడేయలేము కానీ కొంచెం జాగ్రత్తగానే చూసుకుందాము. పేరుకి 13,000 రూపీస్ పడింది కానీ 7,000 రూపీస్ ఓచర్ ఖర్చు పెట్టాడు కదా, ఇస్తాడంట. 7,000 రూపీస్ ఓచర్ ఖర్చు పెట్టాడు కదా, ఆ 7,000 రూపీస్ మళ్ళీ నాకు శాలరీ వచ్చాక నేను తిరిగి ఇచ్చేయాలి సార్కి. కాబట్టి నాకు 13,000 రూపీస్ పడినట్లు కాదు, 20,000 చేంజ్ పడినట్లు. 33,000 రూపీస్ మొబైల్. ఇందులో నేను డీటెయిల్స్ ఉండేది టీపీయూ కేజ్. మధ్యాహ్నం భోజనం చేయలేదంటే టీపీయూ కేజ్, మొబైల్ యొక్క టీపీయూ కేజ్. నెక్స్ట్ సిమ్. ఇది హోల్సేల్ స్టిక్కర్స్ అంట. మా వాడు తర్వాత చూస్తాడు దీని సంగతి. ఇంకా నా కొత్త ఫోన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి వ్లాగ్స్ దీంతో చేసుకుంటాను. ఈ మొబైల్ కెమెరా బాగుంటుంది వీడియో రికార్డింగ్స్ కి, పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవడానికి. సో అలా వ్లాగ్స్ కి బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట. ఇందులో ఒక చార్జర్ కూడా ఇచ్చాడు, కేబుల్. పూర్తి మొబైల్ డిస్క్రిప్షన్ దీని మీద ఇచ్చాడు. యాక్చువల్ గా నాకు మొబైల్స్ మీద ఇలాంటి వాటి మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు. సో జస్ట్ దీని మీద డిస్క్రిప్షన్ లో ఏమి ఇచ్చాడో నేను మీకు బ్రీఫ్ గా చెప్తాను. ఈ యొక్క వెయిట్ వచ్చేసి 185 grams అంట. స్క్రీన్ సైజ్ వచ్చేసి 17.02 సెంటీమీటర్స్ అన్నాడు. ప్రైస్ వచ్చేసి 38,999 రూపీస్ ఓన్లీ అని ఇచ్చాడు. బట్ ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి 33,000 చూపించింది. ఒక హ్యాండ్ సెట్ అంట. హ్యాండ్ సెట్ అంటే ఏంటి? ఓ హ్యాండ్ సెట్ అంటే ఫోన్ అంట. ఫోన్, ఒక చార్జర్, 1 ప్రొటెక్టివ్ కేస్. అది ప్రొటెక్టివ్ కేస్ అంటే ఇదనుకుంటా, టీపీయూ కేసు అని ఏదేదో గ్రీక్ అండ్ లాటిన్ లో చెప్పారు. ప్రొటెక్టివ్ కేస్, దిస్ ఈస్ కాల్డ్ ప్రొటెక్టివ్ కేస్. ఇంకా అన్బాక్సింగ్ లో ఉన్నవైతే కనుక, ఐటమ్స్ అయితే కనుక ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్బాక్సింగ్ లో ద వర్స్ట్ అన్బాక్సింగ్ ఐ నో, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ నాకు గ్యాడ్జెట్స్ గురించి టెక్నికల్ నాలెడ్జ్ ఏమీ లేదు. సో సింపుల్ గా మీతో ఈ ఎక్సైట్మెంట్ షేర్ చేసుకోవాలనిపించి ఇలా జస్ట్ సింపుల్ గా బ్లాగ్ చేశాను. థ్యాంక్ యూ. బాయ్.